రంజాన్ మాసం నడుస్తుంది. ముస్లింలకు ఇదే పెద్ద పండుగ. మనకు సంక్రాంతి దసరా ఎట్లనో ముస్లింలకు రంజాన్ అట్లా అన్నట్టు. ఓ నెల పాటు మస్తు జోరుగా చేసుకుంటారు రంజాన్ పండుగను. ఇఫ్తార్ విందులు, హలీం రుసులు మస్తుగుంటాయి. ఇక ఈ రంజాన్ మాసం ఎల్లుదలకు వస్తుంది కదా, అందుకనే ఓసారి సొంత నియోజకవర్గంలో ఉన్న ముస్లిం అన్నదమ్ములను మందలిచ్చేటందుకు సొంత ఇలాకకు పోయిండట రామన్న. ఇక సారు టూర్ ఎట్లా నడిచింది, ఇంకేమన్నా పనులు అరుచుకుండా ఏంది కథ అనేదంతా అట్లా పోయి అరుచుకొని వద్దాం పార్రి. ముస్లిం అన్నదమ్ముళ్లతోనే ఇఫ్తార్ విందులు, కొత్తగా పార్టీల షరీక్ అయ్యేటోళ్లకు షెల్లబట్టలు కప్పుడు, కొత్తగా గెలిచిన కౌన్సిలర్లకు సన్మానాలు చేసుడు, కమ్యూనిటీ హాళ్లకు రిబ్బన్లు కటింగ్ చేసుడు, ఓ బొచ్చడు పనులు ముంగటేసుకొని ఇలా సిరిసిల్లకు పోయిండు రామన్న. మున్సిపాలిటీ ఓట్లు ఓడిచినాక ఇదే తొలత రామన్న ఆడికి ఓవుడు. అందుకనే రాక సార్ వస్తుండనే గట్టిగా ఎదుర్కొర్రు పార్టీ కార్యకర్తలు. మొదలు కొత్త కౌన్సిలర్లకు సన్మానం కార్యం. అందరికీ షెల్లబట్టలు కప్పినాక ఆడబెట్టిన మీటింగ్ గీ ముచ్చట చెప్పిండు. నువ్వు రైతు బంధు ఎత్తే నీకు తెలియదు, రుణమాఫీ జరిగిందో లేదో నీకు తెలియదు. హైదరాబాద్ లో దోమలు బాగా పెరిగిపోయినాయి. మున్సిపల్ మంత్రి వాడు నువ్వే కదా. దోమలు పెరిగితే ఆటోలలో చెత్త తీస్తలేరని ముఖ్యమంత్రి బాధ చెప్పుకుంటున్నాడు మైకులా. గరీబోళ్ళ ఇండ్ల మీద వాడి కూలగొట్టుడే కాకుండా నిన్న చెప్తున్నాడు ముఖ్యమంత్రి, నేను ఈ చెర్ల పొంట ఉన్న కొన్ని బిల్డింగ్లను బ్లాక్ చేసిన, వాటికి రిజిస్ట్రేషన్లు బంద్ చేయించిన, వాటికి ఇప్పుడు వాల్యూ జీరో ఉన్నది, జీరో వాల్యూ అయిపోయింది అది అని మాట్లాడుతుండు. ఆడికి పోయినా గదే ముచ్చట. సర్కారోళ్లను పోటు సాపిచ్చుడు గిట్లా. ఇది ఒడిచినాక కొత్తగా పార్టీల షరీక్ అయిన వాళ్లకు పార్టీ కండవాలుగా పెట్టి కార్యం. ఒక్కొక్కరిని పిలుచుడు, పార్టీ కండవాగా అప్పుడు నడిచింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు నాకంటే బాగా మీకే తెలుసు. రైతులు ఏమనుకుంటున్నారు, యువకులు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, వృద్ధులు ఏమనుకుంటున్నారు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకు అంటే ప్రతిరోజు తెల్లారు లేస్తే గ్రామాల్లో ఉండేది మీరు, తెల్లారు లేస్తే అందరితో కలివిడిగా తిరిగేది మీరు. కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టేయండి అని చెప్పిండు. సిరిసిల్లాలున్న 5వ వార్డులో కట్టిన కమ్యూనిటీ హాల్ కు రిబ్బన్ కత్తిరించి చాలు చేసిండు రామన్న. వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు ఏమేం చేసిర్రో చెప్పుకుంటేనే ఇప్పుడున్న సర్కారోళ్లను పొట్టు సాపిచ్చుడు. ఆడగూడా ఆడికించి సీదా ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందు కాడికి ముస్లిం మత పెద్దలతోని మాట్లాడిండు రామన్న. సైరన్ మోగంగానే ఒక పొద్దులు ఇడిచిర్రు ముస్లిం అన్నలు. అటంక ఇఫ్తార్ విందు చాలైంది. గిట్ల ముస్లిం సోదరులతోని కూర్చొని విందు భోజనం చేసి మస్తు మురిసిపోయిండు రామన్న. గిట్ల ఏడికి పోయినా ఒక్క పని పెట్టుకొని పోడబ్బా సారు. పోయినావంటే 2-3 పనులు ఉండాల్సిందే పక్క. అట్లనే ఇప్పుడు ఈడికి కూడా.